భోగాలు పెరగాలనుకుంటే ఏం చేయాలట? వాసితేనైవ తైరేన భోగవృద్ధి ప్రజాయతే. సువాసన నూనె ఉంటుందిగా, సంపంగి నూనె మొదలైన నూనెలు. ఇలాంటి సువాసన కలిగిన నూనెతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే మంచి భోగములు, వాహన భోగములు, భోజన భోగములు, వస్త్ర భోగములు ఇవన్నీ లభిస్తాయి. ఆవాల నూనెతో అభిషేకిస్తే వెంటనే అవుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. ఇంకా మధునా యక్ష్మరాజో వై గచ్చేచ్చ శివపూజనాత్. ఇది చాలా గొప్ప మాట. యక్ష్మరాజము అంటే రెండు అర్థాలు. క్షయవ్యాధి అని ఒక అర్థం. రాజయక్ష్మము అన్న యక్ష్మరాజం అన్న క్షయరోగం. ఇక వాళ్ళు దగ్గినట్టు తగ్గుతాట తెగ తగ్గేస్తారు. మహాబాధ తట్టుకోలేరండి. క్షయరోగం వల్ల వచ్చే బాధ అంతా ఇంత కాదు. క్షయరోగం అని ఒక అర్థం. యక్ష్మరాజము అంటే దీర్ఘవ్యాధులను కూడా అర్థం. కొంతమందికి దీర్ఘ రోగాలు ఉంటాయి, ఇవి తొలగాలి. దానికి ఏం చేయాలి? విడిచిపెట్టకుండా 11 సోమవారములు మధున తేనెతోటి ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే దీర్ఘవ్యాధులు తొలగుతాయి. ఆ తర్వాత అసలు భయంకరమైన రాజయక్ష్మం కూడా తొలగిపోతుంది. చెరుకు రసంతో శివుణ్ణి అభిషేకిస్తే ఎప్పుడు ఆనందంగా బతుకుతట. ఆనందం కంటే ఏముందిగా? ఆనందమే పరమేశ్వరుడి యొక్క స్వరూపం అండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే పరబ్రహ్మం అంటే. ఆనందం కలగాలంటే చెరుకు రసంతో అభిషేకించాలి. ఇంకా గంగానది జలముతో ధారగా అభిషేకిస్తే భుక్తి ముక్తి కలుగుతాయి. ఎంతెందుకు, ఈశ్వరుణ్ణి ఎలాగైనా పూజించు, మోక్షం పొందుతావు. కానీ పూజించేటప్పుడు పొందవలసినటువంటి ముఖ్యమైన లక్షణం చివరగా చెప్పాడు. ఈశ్వరుడికి ఇవన్నీ చెప్పాం, ఇవేమీ చేయలేకపోయినా భక్తితో నా శివుడు ఉన్నాడని నమ్ముకొని యథాశక్తిగా అర్చన చెయ్యి, నీకు శుభాలు కలుగుతాయి. ఈశ్వరుడికి ఒక లక్షణం ఉంది, భక్తి చాలు. భక్తియుక్తమైనటువంటి మనస్సుతో చేసే ఏ పూజ అయినా ఆయనకి ఇష్టమే. ఇంత విన్నాక ఇప్పుడు నారదుడికి ఆనందం కలిగి ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు.